భరత్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. భరత్ కి సంబంధించి భరత్ ని అడిగి ఎలక్షన్స్ కి సంబంధించి వస్తున్న ట్రెండ్స్ కి సంబంధించిన విశ్లేషణ తెలుసుకుందాం. భరత్, 44 చోట్ల బీజేపీ లీడ్ లో ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడైతే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారో లేకపోతే ఎక్కడైతే లీడ్ లో ఉన్నారో అలాంటి ప్రతి చోట కూడా బీజేపీ సెకండ్ ప్లేస్ లో మనకి కనిపిస్తున్న పరిస్థితి. మార్నింగ్ నుంచి మనం ట్రెండ్స్ చూస్తున్నాం. 4 డివిజన్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 44 చోట్ల లీడ్ లో ఉండడానికి కానీ సెకండ్ ప్లేస్కి వచ్చి టఫ్ ఫైట్ టీఆర్ఎస్కి కానీ లేకపోతే గెలుస్తున్న పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? బీజేపీ ఈ స్థాయిలో రైజ్ అవ్వడానికి దారితీసిన ఫ్యాక్టర్స్ ఏంటి? 4 సీట్లు గతంలో బీజేపీకి ఉన్నాయి. ఇప్పుడు 44 సీట్లు ఆధిక్యత కనబడుతుంది. మొత్తం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి 40 నుంచి 50 మధ్య సీట్లు బీజేపీ సాధించే అవకాశం ఉంది. ఏకంగా 10 రెట్లు బీజేపీ సీట్లు పెరిగాయి. అదే సమయంలో 99 సీట్స్ ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు 54 స్థానంలో ఆధిక్యంలో ఉంది. మ్యాక్సిమం 60, 62, మినిమం 50 కంటే తక్కువ పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ను చాలా చోట్ల కూడా బీజేపీ చాలా నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. టీఆర్ఎస్ను ముఖ్యంగా వరదలు వచ్చిన ప్రాంతాల్లో బీజేపీకి ప్రజలు ఓటేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 11 సీట్లుంటే దాదాపు 9 సీట్లలో బీజేపీ ఆధిక్యత మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 9 డివిజన్స్లో ఎల్బీ నగర్లోని ఒకసారి చూసుకుంటే కనుక నాగోల్లో బీజేపీ లీడింగ్లో ఉంది, మన్సూరాబాద్లో బీజేపీ లీడింగ్లో ఉంది, హయత్ నగర్లో బీజేపీ లీడింగ్లో ఉంది. ఒక బిఎన్ రెడ్డి నగర్లో మాత్రమే టీఆర్ఎస్ లీడింగ్ అనిపిస్తుంది. వనస్థలిపురం బీజేపీ లీడింగ్లో ఉంది. హస్తినాపురంలో బీజేపీ గెలిచింది. ఇక్కడ నిజానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ అనుకున్నారు, కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ బీజేపీ గెలిచింది. చంపాపేటలో బీజేపీ లీడింగ్లో ఉంది. లింగోజిగూడలో బీజేపీ గెలిచింది. కొత్తపేటలో టీఆర్ఎస్ లీడింగ్లో కనబడుతుంది. చైతన్యపురి, గడ్డి అన్నారం ఈ 2 సీట్లు కూడా బీజేపీ గెలిచింది. సో అవుట్ ఆఫ్ 11, 9 సీట్స్లో బీజేపీ ఎల్బీ నగర్ ఎక్కడైతే వరదలు చాలా ఎక్కువ వచ్చిన ప్రాంతం, 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో బీజేపీ చాలా అద్భుతమైన విజయం సాధించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం పూర్తిగా కలిసి వచ్చిన ప్రాంతం. ఇక వరదలు తక్కువ వచ్చిన ప్రాంతాల్లో కుత్బుల్లాపూర్ మనం చూసుకుంటే కనుక కుత్బుల్లాపూర్ కొంత వరదల వల్ల తక్కువ ఎఫెక్టెడ్ అయిన ప్రాంతం. అక్కడ మాత్రం మనకి టీఆర్ఎస్ చాలా స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఒకసారి చూస్తే కనుక ఒక జీడిమెట్ల తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, చింతల్, సూరారం, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్. సో మొత్తం 7 సీట్లను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే ఒక సీటు మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. అట్లాగే వరదల ఎఫెక్ట్ ఉన్న మరొక నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. టీఆర్ఎస్ చాలా స్థానాల్ని కోల్పోవాల్సి వచ్చింది. అక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ నియోజకవర్గం నుంచి ఉంటే అక్కడ ఆమె ఓటమి పాలైన సిచ్యువేషన్. చిలకానగర్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది, రామంతపూర్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఉప్పల్ ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 2 స్థానాలు కూడా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోనే వచ్చాయి. అయితే కాప్రా, మీర్పేట్, హెచ్బి కాలనీ, నాచారంలో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇందారెడ్డి నియోజకవర్గం, మంత్రి సబితా ఇందారెడ్డి నియోజకవర్గంలో సరూర్ నగర్, ఆర్కేపురం ఈ 2 చోట్ల కూడా బీజేపీ లీడింగ్లో ఉంది, గెలుపు దిశగా దూసుకెళ్తుంది. ముషీరాబాద్లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ బీజేపీ ఇచ్చింది. ఒక బోలక్పూర్ తప్ప, బోలక్పూర్ ఎంఐఎం కంచుకోట, ఎంఐఎం లాస్ట్ టైం కూడా గెలిచింది. అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అడిక్మెట్, ముషీరాబాద్, రామ్నగర్, గాంధీనగర్, కవాడిగూడ అన్ని చోట్ల కూడా బీజేపీ విజయం సాధించే దిశగా దూసుకెళ్తుంది. గాంధీనగర్ నియోజకవర్గంలో కవిత ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ ముఠా గోపాల్ ఎమ్మెల్యే సమీప బంధు అభ్యర్థిగా ఉన్నారు. అయినా 2000 ఓట్లతో బీజేపీ గెలిచే పరిస్థితి ముషీరాబాద్లో కనిపిస్తోంది. ముషీరాబాద్లో చాలా మంచి రిజల్ట్స్ సాధించింది. ఇక అంబర్పేటలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం. కాచిగూడ, నల్లకుంటలో బీజేపీ లీడింగ్లో ఉంటే గోల్నాక, అంబర్పేట్, బాగంబర్పేటలో
మనకి టీఆర్ఎస్ లీడింగ్లో కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక బీజేపీ ఎంఐఎంకి చాలా చోట్ల కూడా గట్టి పోటీనిచ్చింది. ఎక్కడైతే హిందూ ముస్లిం 50-50% ఉంటారో అక్కడ జనరల్గా ఎంఐఎం గెలవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడే అందిన వార్త సరూర్ నగర్ రామకృష్ణాపురం, సరూర్ నగర్ ఆర్కేపురం 2 చోట్ల కూడా బీజేపీ గెలుపొందింది. ఇది మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. మహేశ్వరం నియోజకవర్గం అంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలోని సీట్లు. ఈ రెండింటికి 2 కూడా బీజేపీ గెలుపొందింది. మనకు మహేశ్వరం నియోజకవర్గంలోనే గతంలోనే అక్కడ మున్సిపాలిటీ కూడా బీజేపీ లీడింగ్లో వచ్చినప్పటికీ ఎక్స్ అఫీషియో ఓట్లతో అప్పుడు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బట్ మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైందని చెప్పొచ్చు. ఇక సికింద్రాబాద్లో పద్మారావు మాత్రం ఆయన చాలా డిప్యూటీ స్పీకర్ కొంత అసంతృప్తితో ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన పట్టుబట్టి అభ్యర్థుల్ని మార్పించుకున్నారు. అక్కడ మాత్రం టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ 5 చోట్ల కూడా పద్మారావు తన అభ్యర్థుల్ని గెలిపించుకునే దిశగా వెళ్తున్నారు. అయితే సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే సైదాబాద్లో కొంచెం అటు ఇటుగా 60-40 లెవెల్లో ఉంటుంది. సైదాబాద్లో బీజేపీ గెలిచే దిశగా ఉంది, స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. మూసారంబాగ్లో కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఓల్డ్ మలక్పేట్, అక్బర్బాగ్, అజంపురా, చౌని ఇవన్నీ కూడా ఎంఐఎం ఆల్రెడీ. సైదాబాద్ లో బీజేపీ గెలిచింది, ముసరంబాగ్ లో కూడా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ 2 సీట్లు కూడా సైదాబాద్, ముసారంబాగ్ బీజేపీకి వస్తాయో రావో అనుకున్నారు. కొంత ఎంఐఎం ప్రభావం ఉంటుంది, టీఆర్ఎస్ కూడా గట్టిగా ఉంటుంది. బట్ సైదాబాద్, ముసారంబాగ్ని బీజేపీ గెలుచుకుంది. మరొకటి గుర్తుంచుకోవాలి, ఈ సైదాబాద్, ముసారంబాగ్ అంటేనే మూసీ పరిధిలో ఉండే ప్రాంతం, మూసీ వరదల వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతం. సో మనకేమర్థమవుతుంది, వరదల్లో ఎక్కడైతే వచ్చాయో అక్కడ ప్రజలు టీఆర్ఎస్ని అవుట్ రైట్గా తిరస్కరించారని అర్థమవుతుంది. ఈ 2 మూసారంబాగ్లో అయితే చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది, అక్కడ కాలనీలు కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మనం ఉదయం నుంచి చూస్తే చాలా ఛానల్స్ పోస్టల్ బ్యాలెట్లోనేమో 3-4 ఓట్లప్పుడు బీజేపీకి ఆధిక్యత చూపించాయి. తర్వాత బ్యాలెట్స్ ఓపెన్ చేసినప్పుడు కేవలం బీజేపీకి 20 స్థానాలు మాత్రమే చూపించి టీఆర్ఎస్కు 75-80 సీట్స్ వరకు ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ మనం V6 ఏది చూపిస్తున్నామో అదే దానికి అందరూ వచ్చారు. 40+ బీజేపీకి చూపించే సిచ్యువేషన్. ఎందుకంటే మనకు కౌంటింగ్ సెంటర్ నుంచి V6 కానీ వెలుగు ప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మనం సమాచారం ఇస్తున్నాం. కానీ ఓవర్ హైప్గా మొదట్లో పోస్టల్ బ్యాలెట్ అప్పుడు బీజేపీకి అతి ఎక్కువ ఇచ్చేసారు, ఆ తర్వాత మళ్ళీ తగ్గించి మళ్ళీ టీఆర్ఎస్కి 75-80 ఇచ్చారు, బీజేపీకి కేవలం 20 లోపే ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ 40-50 మధ్యలో బీజేపీ సెటిల్ అయ్యే విధంగా ఉంది. సెకండ్ పొజిషన్ బీజేపీకి వస్తుందా ఎంఐఎంకి వస్తుందా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంది. ఎంఐఎం లాస్ట్ టైం 44 సీట్స్ గెలిచింది, ఇప్పుడు 33 చోట్ల ఎంఐఎం ఆధిక్యతలో మనకు కనిపిస్తోంది. 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితం. ఇంకా మిగతా చోట్ల ఎక్కడ కూడా లీడింగ్లో లేదు, ఇంకెక్కడ కూడా లీడింగ్లోకి వచ్చే అవకాశం లేదు. ఖైరతాబాద్లో విజయారెడ్డి పీజేఆర్ కుమార్తె ఆమె గెలుపొందినట్లుగా సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా మనం డైనమిక్స్ చూసుకుంటే కనుక ఫ్లడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనిపించింది. తర్వాత ఈ మాటల యుద్ధం, ఎంఐఎం ప్లస్ బీజేపీ మాటల యుద్ధం ఏదైతే ఉందో, సర్జికల్ స్ట్రైక్స్ పాత బస్తీ మీద చేస్తానని చేసిన కామెంట్స్, ఎన్టీఆర్ పివి ఘాట్స్ వాటిని కూలగొడితే దారుసలాం కూలగొడతామన్న కామెంట్స్ కొంత బీజేపీకి పాత బస్తీ ప్రాంతాల్లో ఎంఐఎంతో ఎక్కడైతే తగ్గఫర్ ఉంటుందో అక్కడ పోలరైజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గోషామహల్ నియోజకవర్గమే చూద్దాం. గోషామహల్లో 6 సీట్లుంటే బీజేపీ 4 చోట్ల ఆధిక్యతలో కనబడుతుంది. బేగం బజార్లో ఆధిక్యతలో ఉంది, గోషామహల్లో ఆధిక్యతలో ఉంది, జాంబాగ్లో గెలిచింది, గన్ ఫౌండరీ జాంబాగ్లో ఆధిక్యతలో ఉంది, గన్ ఫౌండరీ దాదాపు గెలిచినట్టుగా. ఒక మంగళహాట్లో టీఆర్ఎస్ ఉంది, దత్తాత్రేయ నగర్ అది మొదటి నుంచి కూడా ఎంఐఎం కంచుకోట, అక్కడ మాత్రం ఎంఐఎం గెలిచింది. సో గోషామహల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, హిందూ పోలరైజేషన్ అన్నది. ఆ పోలరైజేషన్ జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే హరీష్ రావు దుబ్బాక ఓటమితో ఆయన కొంత నైరాశ్యంలో ఉన్నారు. ఆయన చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ 100% రిజల్ట్ హరీష్ రావు తెచ్చుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం ఆయన మిగతా 140 డివిజన్లో ఎక్కడా తిరగలేదు, కేవలం
పటాన్ చెరువుకు మాత్రమే హరీష్ రావును పరిమితం చేశారు. ఆయన 3కు 3 సీట్లు చాలా కంఫర్టబుల్ మెజార్టీతో హరీష్ రావు గెలిపించుకున్నారు. భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్ చెరువు ఈ 3 నియోజకవర్గాలు కూడా హరీష్ రావు దగ్గరుండి క్యాంపెయిన్ చేశారు. 3కు 3 కూడా టీఆర్ఎస్ చాలా కంఫర్టబుల్. భారతీనగర్ టీఆర్ఎస్ గెలవడం కష్టం అనుకున్నారు. లాస్ట్ టైం బీజేపీ దాన్ని ఒక 100-200 ఓట్లతో కోల్పోయింది. దాన్ని కూడా ఈసారి చాలా కంఫర్టబుల్ మెజార్టీతో హరీష్ రావు తన వైపు వేసుకున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే పటాన్ చెరువు మీద ఫ్లడ్స్ ప్రభావం ఎక్కువ పడలేదు, కుత్బుల్లాపూర్ మీద ఫ్లడ్స్ ప్రభావం ఎక్కువ పడలేదు. అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉంది. ఇక ఎంఐఎం తన ప్రాబల్యం అయితే నిలబెట్టుకుంది. అయితే లాస్ట్ టైం వచ్చినట్టు ఎంఐఎంకు 44 సీట్లు వస్తాయా లేదా చూడాలి. భరత్, ఎక్కడైతే ఎంఐఎం ఎప్పుడు గెలుస్తూ ఉంటుందో, లేకపోతే ఎంఐఎం ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అలాంటి చోట్ల ఎప్పుడు కూడా సెకండ్ పొజిషన్కి టీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఉండేది. ఈసారి టీఆర్ఎస్ని రిప్లేస్ చేసిందా బీజేపీ? టోటల్గా మనం ఆ అండర్స్టాండింగ్కి రావచ్చు అంటారు. యా, ఖచ్చితంగా. మీరు లాస్ట్ టైం 2016 ఎలక్షన్ చూస్తే ఎప్పుడు కూడా పాత నగరంలో పోటీ ఎంఐఎం బీజేపీ మధ్య. కానీ ఫస్ట్ టైం 2016లో టీఆర్ఎస్ బీజేపీని 3వ పొజిషన్కి నెట్టింది చాలా ప్రాంతాలు. ఇప్పుడు జాంబాగ్ ఉంది, జాంబాగ్లో 5 ఓట్లతో ఎంఐఎం గెలిచింది. అక్కడ సెకండ్ పొజిషన్లో టీఆర్ఎస్ ఉంది. సైదాబాద్, మూసారంబాగ్, ఐఎస్ సదన్ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడైతే ఎంఐఎం గెలిచిన చోట కూడా టీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే హిందూ ముస్లిం ఇద్దరు కూడా టీఆర్ఎస్కు పాత నగరంలో ఓటేశారు. కానీ మళ్ళీ బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఓల్డ్ సిటీలో ఎట్లాగో ఎంఐఎం గెలిచే సీట్లు 35 సీట్లు ఉంటాయి. అక్కడ 80% ఓట్స్ ఎంఐఎంకి వస్తాయి. ఆ సీట్లను నిలబెట్టుకుంటూనే కొంత 50-50 పాపులేషను, 60-40 ఉన్న పాపులేషన్లో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంటుంది. మిగతా సీట్లు అన్నింటిలో కూడా సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. అంటే ఏదైతే గతంలో తన స్థానాన్ని టీఆర్ఎస్ రిప్లేస్ చేసిందో ఆ స్థానంలోకి మళ్ళీ బీజేపీ ఖచ్చితంగా వచ్చిందనుకోవచ్చు. ఇంకా అంటే దీనికి ఆనుకొని ఉన్న ప్రాంతం అంటే గోషామహల్, ఏదైతే ఓల్డ్ సిటీని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో గోషామహల్లో మనకు లీడింగ్లో కనబడుతుంది. మలక్పేట్లో 2 డివిజన్స్లో మనకు గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నాంపల్లికి సంబంధించి కొంత రిజల్ట్ రావాలి. నాంపల్లిలో చాలా వరకు ఉంది. ఇంకా మల్లేపల్లికి సంబంధించిన రిజల్ట్ రావాలి. విజయనగర్ కాలనీ ఈ రెండింటి మీద హోప్ పెట్టుకుంది. అట్లాగే కార్వాన్లో, జియాగూడలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. జియాగూడలో మనకు తెలుసు ఓట్లు ఒకే పోలింగ్ బూత్లో చాలా వరకు గల్లంతయ్యాయి. అట్లాగే కార్వాన్లో గుడిమల్కాపూర్లో బీజేపీ గెలిచింది. లాస్ట్ టైం ఆ సీటు టీఆర్ఎస్ గెలిచింది. గుడిమల్కాపూర్ బంగారు ప్రకాష్ బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తే. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ గుడిమల్కాపూర్ సీట్ను బీజేపీ కైవసం చేసుకుంది. అంటే సో ఓల్డ్ సిటీలో ఒక 10 సీట్లు ఏదైతే కొంత హిందూ డామినెన్స్ ఉంటాయో ఆ సీట్లో లాస్ట్ టైం టీఆర్ఎస్ బాగా వేస్తే వాటన్నిటిని బీజేపీ మళ్ళీ తన వైపుకు తిప్పుకునే పరిస్థితి ఉంది. అట్లాగే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా ఫలితాలు అక్కడ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు వ్యతిరేకంగా ఉన్నాయి. రాజేంద్ర నగర్లో ఆయన సోదరుడు పోటీ చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో ఉంది. మైలార్దేవపల్లిలో ఆయనకు వ్యతిరేకంగా రెబల్గా మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండే ఆ తోకల శ్రీనివాస్ రెడ్డి రీసెంట్గా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన ఆధిక్యతలో కనబడుతున్నారు. అలాగే రాజేంద్ర నగర్లో సులేమాన్ నగర్, శాస్త్రీపురం ఈ రెండిట్లో కూడా ఎంఐఎం విజయం సాధించింది. శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు పాత బస్తీ నుంచి మకా మార్చి శాస్త్రీపురంలో ఉంటున్నారు. నిజానికి లాస్ట్ టైం ఎంఐఎం 7 సీట్లలో కాకుండా, ఎంఐఎం ఎప్పుడు 7 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 7 కాకుండా ఇంకొకటి రాష్ట్రంలో పోటీ చేసిన సీట్ ఏదైనా ఉందంటే అది రాజేంద్ర నగర్. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నా సరే అక్కడ ఎంఐఎం పోటీలో నిలిచింది. ఎంఐఎం పాగా వేయాలని ప్రయత్నించింది, సక్సెస్ కాలేదు. ఆ టీఆర్ఎస్ఏ చాలా కంఫర్టబుల్ 50,000 మెజార్టీతో గెలిచింది. ఇక్కడ ఎంఐఎం బీజేపీ రాజేంద్ర నగర్ స్థానాన్ని టీఆర్ఎస్ను సైడ్ లైన్ చేసి 2 సీట్లు ఎంఐఎం, 2 సీట్లు బీజేపీ గెలిచింది. అత్తాపూర్లో ఇంకా రిజల్ట్ తెలవాల్సి ఉంది. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో చూస్తే ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో విజయారెడ్డి విజయం సాధించారు, పీజేఆర్ కుమార్తె. ఇంకా మిగతా వాటి రిజల్ట్స్ కొంత టైట్గా ఉంది, కొంత లేట్గా నడుస్తుంది. హిమాయత్ నగర్ కానీ, వెంకటేశ్వర కాలనీ, తర్వాత బంజారాహిల్స్ డివిజన్లో కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి లీడింగ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సోమాజిగూడ వీటికి సంబంధించి కూడా తెలియదు. రామంతపూర్లో కూడా బీజేపీ గెలుపు సాధించింది భరత్. యా, ఉప్పల్లో మరొక నియోజకవర్గం రామంతపూర్లో కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంది. మనకు తెలుసు ఉప్పల్ ఎమ్మెల్యేని అటువైపు వెళ్తుంటే, ఫ్లడ్స్ సమయంలో వెళ్తుంటే ఎందుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చావని ఒక మహిళ బహిరంగంగా తిట్టిన విజువల్ చాలా వైరల్ అయింది. ఆ ఇంపాక్ట్ మనకు ఉప్పల్ ఎల్బీ నగర్లో కనిపిస్తోంది. ఉప్పల్లో ఆ ఎమ్మెల్యే
బేతి సుభాష్ రెడ్డి భార్య బేతి స్వప్న స్వయంగా ఆమె ఓడిపోతున్న పరిస్థితి మనకు హబ్సిగూడలో కనిపించింది. అదేవిధంగా చిల్కానగర్లో ఉంది. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్కి వచ్చిన హబ్సిగూడలో బీజేపీ గెలిచేసింది భరత్. యా, సో కాంగ్రెస్కి వచ్చిన 2 సీట్లు కూడా మనకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే వచ్చాయి. జూబ్లీ హిల్స్లో కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎర్రగడ్డలో ఎంఐఎం ఆధిక్యత కనబరుస్తోంది. బోరబండలో టిఆర్ఎస్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో అక్కడ గెలిచారు. 10,000 ఓట్లకు పైగా మెజారిటీతో కూడా గెలిచారు. అయితే సెటిలర్స్ ఓటు కూకట్పల్లిలో అవుట్ రైట్గా టిఆర్ఎస్ గెలుస్తోంది. సెటిలర్ ఓటు ఎటు అని అనుకున్నారు. కూకట్పల్లి, షేర్లింగంపల్లి, దీనిలో సెటిలర్ ఓటు చాలా ఎక్కువ ఉంటుంది. 30-40% కంటే ఎక్కువ ఉంటుంది సెటిలర్ డామినెంట్ కాన్స్టిట్యున్సీలో. సో చాలా వరకు టీఆర్ఎస్ ఉంది. మొన్న అసెంబ్లీలో టీఆర్ఎస్ వైపే నిలిచారు సెటిలర్స్, పార్లమెంట్లో టీఆర్ఎస్ వైపే నిలిచారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా, అంటే ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్లో 2016 నుంచి సెటిలర్స్ టీఆర్ఎస్ వైపు ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా వరకు సెటిలర్స్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ గెలిచింది. కానీ 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి సెటిలర్స్ టీఆర్ఎస్ వైపు టిల్ట్ అయ్యారు. దాన్ని ఈసారి టీఆర్ఎస్ నిలబెట్టుకుంది అనుకోవచ్చు. కూకట్పల్లిలో కేపీహెచ్బి కాలనీ, బాలాజీనగర్, అల్లాపూర్, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి అన్ని చోట్ల కూడా మనకి కనిపిస్తుంది. అయితే జూబ్లీ హిల్స్లో ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వచ్చింది. జూబ్లీ హిల్స్లో కాజా సూర్యనారాయణ ఓడిపోయారు. ఆయన 2 సార్లు సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు. అంతకుముందు టీడీపీలో ఉండే, ఆ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చారు. అక్కడ బీజేపీ గెలుపొందింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో జూబ్లీ హిల్స్ డివిజన్ అన్నది ఫిలిం నగర్ దీని పరిధిలోకి వస్తుంది. జూబ్లీ హిల్స్ డివిజన్ ఫిలిం నగర్ అంటే సినిమా రంగ కార్మికులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మనకు తెలుసు కేసీఆర్ మేనిఫెస్టోలో సినీ రంగ కార్మికులకి చాలా వరాలు ప్రకటించారు. సినీ రంగానికి చాలా రాయితీలు ప్రకటించారు. అందరికి కూడా మేము రేషన్ కార్డ్స్ ఇస్తాం, అవి ఇస్తామన్నారు. 10 కోట్లలోపు సినిమాలకు రాయితీలు ఇచ్చారు. బట్ ఆ జూబ్లీ హిల్స్ డివిజన్ ఎక్కడైతే చిత్ర నిర్మాణ కార్మికులు ఉంటారో, ఫిలిం నగర్ డివిజన్ ఉంటుందో, అక్కడ బీజేపీ విజయం సాధించినట్టుగా సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు చూస్తే కనుక అసెంబ్లీ వైజ్గా చూస్తే కనుక షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. ఒక గచ్చిబౌలి కాకుండా మిగతా చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తుంది. కూకట్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యత కనబడుతుంది. జూబ్లీ హిల్స్లో మిక్స్డ్గా ఉంది రిజల్ట్. ఖైరతాబాద్లో కొంత టీఆర్ఎస్ ఆధిక్యత ఉంది. రాజేంద్రనగర్లో ఎంఐఎం బీజేపీ కలిపి పంచుకుంటున్నాయి. కార్వాన్ పరిధిలో ఎంఐఎం ప్రాబల్యం ఉన్నప్పటికీ జియాగూడ సీటును బీజేపీ దక్కించుకునే దిశగా వెళ్తోంది. నాంపల్లిలో ఎంఐఎం ప్రాబల్యం తన కంటిన్యూ చేస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మోండా మార్కెట్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత ప్లేసు. ఇక సనత్ నగర్లో కొంత హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి చేతన 1447 ఓట్లతో గెలిచారు. ఎమ్మెల్యే అక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భర్త బేతి స్వప్న మీద 1447 ఓట్లతో చేతన గెలుపొందారు. రామాంతపూర్లో బండారు శ్రీవాణి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఇది కూడా ఫ్లడ్స్ వల్ల ఈ హబ్సిగూడ, రామాంతపూర్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక సనత్ నగర్లో రాంగాపాల్పేటలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. పటాన్ చెరువులో హరీష్ రావు ప్రాబల్యంతో 3కు 3 సీట్లు కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది. గోషామహల్లో 6 సీట్లకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. ఒక చోట టీఆర్ఎస్, ఇంకో చోట వీళ్ళు ఆధిక్యంలో ఉన్నారు. మూసాపేట్ కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో మూసాపేట్లో బీజేపీ గెలిచింది. బీజేపీ గెలిచిన ఏకైక సీటు మూసాపేట్లో. మిగతా అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో గెలుచుకుంది. కేవలం మూసాపేట్ మాత్రం బీజేపీ విన్ అయింది. ముషీరాబాద్లో మల్కాజ్గిరి, వినాయక్ నగర్ కూడా బీజేపీ ఖాతాలోకి వచ్చింది. వినాయక్ నగర్ డివిజన్ లో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. రాజ్యలక్ష్మి బీజేపీ అభ్యర్థి గెలిచారు. మల్కాజ్గిరి డివిజన్ లో బీజేపీ అభ్యర్థి శ్రవణ్ గెలుపొందారు. సో మల్కాజ్గిరి, వినాయక్ నగర్ ఈ 2 కూడా బీజేపీ గెలిచింది. మల్కాజ్గిరి కొంత మిక్స్డ్ ఉంది. మల్కాజ్గిరి రైల్వే ఉద్యోగులు ఉంటారు, తర్వాత చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అయితే ఇక్కడ మిక్స్డ్ గా ఉంది. మచ్చబొల్లారంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వెంకటాపురం రైల్వే ఎంప్లాయీస్ విషయంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో కానీ చాలా టాక్టికల్ గా
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం కేసీఆర్ సభలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పరిస్థితి. అవేం వర్కౌట్ కాలేదనుకోవచ్చా మనం మల్కాజ్గిరి రిజల్ట్ చూసిన అంటే తర్వాత? పూర్తిగా వర్కౌట్ అయిందని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ మొత్తం డివిజన్స్ మనం చూసుకుంటే 9 డివిజన్స్ ఉన్నాయి. 9 డివిజన్స్లో 4-4 కనబడుతుంది. మచ్చబల్లారంలో బీజేపీ మనకి లీడింగ్లో ఉన్న పరిస్థితి. అట్లాగే వినాయక్ నగర్లో బీజేపీ లీడింగ్లో ఉంది. మౌలాలీలో బీజేపీ, వినాయక్ నగర్ మౌలాలీలో బీజేపీ గెలిచింది. ఈస్ట్ ఆనందబాగ్లో బీజేపీ గెలిచింది. మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది. ఒక గౌతమ్ నగర్, తర్వాత వెంకటాపురం, నేరేడ్మేట్ ఈ ప్రాంతాల్లో మాత్రమే టీఆర్ఎస్ లీడింగ్లో ఉంది. సో పూర్తిగా టీఆర్ఎస్ వైపు వచ్చిందనిలేం, పూర్తిగా బీజేపీ వైపు వచ్చిందనిలేం, కానీ ఆ మిక్స్డ్ రిజల్ట్ అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఇక రామ్నగర్లో బీజేపీ గెలుపొందింది. ముషీరాబాద్ నియోజకవర్గం నాయన్ నరసింహారెడ్డి ఇటీవల మరణించిన దివంగత టీఆర్ఎస్ నేత అల్లుడు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు, అక్కడ బీజేపీ గెలిచింది. గాంధీనగర్లో బీజేపీ గెలిచింది. గాంధీనగర్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముషీరాబాద్ ఎమ్మెల్యే సమీప బంధువు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమీప బంధువు పోటీ చేశారు. కవిత ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ బీజేపీ గెలిచింది. అడిక్మెట్లో బీజేపీ గెలిచింది. ముషీరాబాద్లో బీజేపీ గెలిచింది. బోలక్పూర్లో ఎంఐఎం గెలిచిన సిచ్యువేషన్ ఉంది. సో మల్కాజ్గిరి మిక్స్డ్ ఉంది. సికింద్రాబాద్ పద్మారావు డిప్యూటీ స్పీకర్ అవుట్ రైట్ గా గెలిపించుకున్నారు. మూసాపేటలో బీజేపీ గెలిచింది భరత్. మూసాపేట్ ఇంతకుముందు చెప్పినట్టు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దానిలో ఏకైక సీటు బీజేపీ గెలుచుకుంది. మిగతా అన్ని సీట్లు కూడా టీఆర్ఎస్ కైవసం అయ్యాయి. ఆ తర్వాత నెక్స్ట్ మిగతా చూసుకుంటే గోషామహల్లో 6లో 4 గెలిచింది. సనత్ నగర్ కొంత మిక్స్డ్ ఉంది 3 సీట్లో. ఇక సవితా ఇంద్రారెడ్డి ఆమె ఆధ్వర్యంలో ఉన్న 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. రామచంద్రాపురం, సరూర్ నగర్ 2కు 2 కూడా సవితా ఇంద్రారెడ్డి గెలిపించుకోలేకపోయారు. అట్లాగే అంబర్పేటలో సిచ్యువేషన్ కొంత మిక్స్డ్గా ఉంది. 2 సీట్లో టీఆర్ఎస్, 2 సీట్లో బీజేపీ, 3 సీట్లో 2 సీట్లో బీజేపీ, 3 చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యతలో మనకు కనబడుతుంది. కుత్బుల్లాపూర్ అవుట్ రైట్గా టీఆర్ఎస్ ఉంది. ఎల్బీ నగర్లో ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ అవుట్ రైట్గా గెలుచుకున్న సిచ్యువేషన్. ఉప్పల్లో మిక్స్డ్గా ఉంది. కాంగ్రెస్ ఇక్కడ 2కు 2 సీట్లు ఉప్పల్లో కాంగ్రెస్ గెలుచుకున్న 2 సీట్లు కూడా ఉప్పల్ పరిధిలోవే. అక్కడ కొంత టీఆర్ఎస్ ఉంది, కొంత బీజేపీ ఉంది, కొంత కాంగ్రెస్ ఉంది. సో 3 పార్టీలు ప్రాబల్యం ఉన్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పల్ పరిధి. ఆ ఉప్పల్ పరిధిలో 10 సీట్లో ఓటరు మంచి కొన్ని సీట్లు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఫిగర్ చూస్తే ఫైనల్ ఫిగర్స్ మనం చూడాలి. టీఆర్ఎస్ ఇప్పుడు 54 ఉంది. నేను అప్పర్ లిమిట్ చెప్తాను, లోయర్ లిమిట్ చెప్తాను. మ్యాక్సిమం టీఆర్ఎస్ 60 నుంచి 62 పోవచ్చు. ఇంకా ఇప్పుడు ఉన్నవన్నీ కూడా లీడ్లో ఉన్నవి టర్న్ అయితే 65 వరకు మ్యాక్సిమం పోవచ్చు. లాస్ట్ టైం 99 ఉంది, ఇప్పుడు 65 అంటే కనీసం వాళ్ళు 35-34 స్థానాలు కోల్పోయినట్టు. మ్యాక్సిమం 60 టచ్ అయ్యే అవకాశం ఉంది. 60-65 మధ్య ఆగే అవకాశం ఉంది. ఇంకా 50కి తగ్గినా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో బీజేపీ 40 నుంచి 50 మధ్యలో ఉండే అవకాశం ఉంది. చందానగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంజులా రఘునాథ్ రెడ్డి, చందానగర్ షేర్లింగంపల్లి పరిధిలోకి వస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు దగ్గరలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా బీజేపీ ఫిగర్ బిట్వీన్ 40-50 ఉండే అవకాశం ఉంది. 4 సీట్ల నుంచి 44 సీట్లు, దాదాపు 11 రెట్లు బీజేపీ టాలీ పెరిగింది. అయితే ఎంఐఎంను బీజేపీ క్రాస్ చేస్తుందా అన్న చూడాలి. లాస్ట్ టైం ఎంఐఎం 44 దగ్గర ఆగింది, 51 చోట్ల కంటెస్ట్ చేసి ఇప్పుడు కూడా 51 చోట్ల పోటీ చేస్తే ఏం జరుగుతున్నా చూడాలి. అమీర్పేట్లో బీజేపీ గెలుపొందింది. అమీర్పేట డివిజన్ను కొద్దిసేపటి క్రితమే అధికారికంగా దీన్ని డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఎంఐఎం 33 ఉంది. ఎంఐఎం బీజేపీని క్యాచ్ చేస్తుందా లేకుంటే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుందా అన్న చూడాలి. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం హిమాయత్ నగర్, కాచిగూడ ఈ 2 చోట్ల ఈ 2 కూడా కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్పేట కిందకి వస్తాయి. ఇక్కడ బీజేపీ మనకు లీడింగ్లో కనబడుతుంది. ఓవరాల్గా బీజేపీ టాలీ 40-50 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎంఐఎం టాలీ 35-45 మధ్య ఎంఐఎం టాలీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లే, ఇంకా పెరగడానికి అవకాశం లేదు. ఎక్కడ కూడా ఆ పార్టీ మనకు లీడింగ్లో కనబడట్లేదు. సో బిట్వీన్ 55-60 మధ్య టీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. 40-50 మధ్యలో బీజేపీ, 35-45 ఎంఐఎం. ఇది ఇప్పటి వరకు ఉన్న పార్టీలకు సంబంధించిన సిచ్యువేషన్. సౌజన్య. రైట్ భరత్.